గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డీఎస్సీ ద్వారా టీచర్ల నియామక ప్రక్రియ వాస్తవాలపై చర్చకు సిద్ధమని నిన్న జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సవాల్ విసిరిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సవాల్ విసిరారు. వైసీపీ పార్టీ నుండి ఎవరు వచ్చినా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని టెంట్ లో కూర్చున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. డీఎస్సీపై బహిరంగంగా చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు. ఎవరు వచ్చినా వారికి సమాధానం చెబుతానని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా టెంట్ వేసి బైఠాయించారు. ఉదయం 10 గంటలు 10 నిమిషాలకు వచ్చాను, ఇప్పుడు 11 గంటల 10 నిమిషాలు అవుతుంది, ఎవరూ రాలేదు, నేను వెళ్లిపోతున్నాను అని చెప్పారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఉద్యోగ అవకాశాలు యువతకి కల్పిస్తామని చెప్పి కనీసం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తానని చెప్పి జాబ్లెస్ క్యాలెండర్ ని ప్రకటించినటువంటి గత ప్రభుత్వం వైసీపీ పార్టీ వారు ఈ 2 సంవత్సరాల్లో కూటమి నాయకత్వంలో జరిగినటువంటి పాలన ఈ రోజున ప్రతి ఇంటికి కూడా ఏ రకమైనటువంటి పాలన, ఆ పాలనలో ఎలాంటి సంక్షేమం, ఎలాంటి అభివృద్ధి, ఎలాంటి సామాజిక మార్పును తీసుకొచ్చామో ఒక పక్కన తెలియజెప్తా ఉన్నాం. ఇంకో పక్కన సమర్థవంతంగా, శక్తివంతంగా యువశక్తి నిర్వీర్యం కాకుండా ఏ రకంగా కాపాడాలని అనునిత్యం సాంకేతిక పరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా సంతోషంగా, ఆనందంగా జీవించేలాగా చేయాలని ఒక పక్కన ఆలోచిస్తా ఉంది ఈ కూటమి నాయకత్వం. ఇలాంటి సందర్భంలో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా అక్కడ కేంద్రంలో ఎవరైతే నీట్ పరీక్షలు జరుపుతూ ఉంటారో అక్కడ లీకేజ్ అయిన సందర్భంలో అనుకోని సంఘటన జరగటం వల్ల అక్కడ ఉన్న కేంద్ర మంత్రివర్యులు రాజీనామా చేసిన సందర్భంలో అదేదో ఇక్కడ మసిపూసి మారేడికాయ చేసి యువతని భ్రమలకు గురి చేయాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఒక డ్రామా ఈ రాష్ట్రంలో బిగిన్ అయిందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మొన్నటికి మొన్న విజయవాడలో, నిన్న మన గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర జంజీ పేరుతో పూర్తిగా వైసీపీ పార్టీ వారు, ఏ ఒక్క యువకుడు లేడు అక్కడ, కేవలం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జంజీ పేరిట నాటకం బిగించేశారు. ఏమిటా నాటకం అంటే, యువనాయకుడు నారా లోకేష్ గారు డిఎస్సి పరీక్షా విధానంలో లోటుపాట్లు ఉన్నాయి, అక్రమాలు జరిగినాయి కాబట్టి రాజీనామా చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, నిన్న కూడా అడిగాను, నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా, నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా, లేకపోతే లాడ్జ్ సెంటర్లో ఈ రోజున 10ంటికి కూర్చున్నాం రండి, మీ వాదం వినిపించండి, మీరు ఏమి తప్పు జరిగిందో చెప్పడానికి ప్రయత్నించండి, రావాలా. కానీ నేను ఈరోజు చెప్తా ఉన్నా, మీకు రాజకీయ జ్ఞానం లేదు, సమర్థత లేదు, ఏ రకంగా మాట్లాడాలో తెలీదు. రాజ్యాంగంలో భావ స్వేచ్ఛ ఉంది అని చెప్పి ఆ భావాన్ని మీ ఇష్టం వచ్చే విధంగా వ్యక్తీకరించే సాంప్రదాయాన్ని అయితే పొందుతున్నారు. కానీ
ఆ సాంప్రదాయాన్ని సమాజానికి ఉపయోగపడేలాగా, సమాజం హర్షించేలాగా చేయకపోగా సమాజానికి నష్టం కలిగేలాగా ఈనాడు మీరు వ్యవహరిస్తున్నారు అనేది అది వాస్తవం అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఏ అంశంలో కూడా జరిగిన డిఎస్సి నోటిఫికేషన్ నుంచి ఉద్యోగ నియామకాల వరకు 148 రోజుల్లో గతంలో ఎవరు చేయలేనటువంటి, ఎక్కడ తప్పులు దొరలకుండా ప్రవేశ పరీక్ష పత్రాలని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేయటమే కాకుండా ఆ తర్వాత వెరిఫికేషన్స్, స్పోర్ట్స్ కోటా కూడా వెరిఫికేషన్స్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా చిన్న పొరపాటు లేకుండా చేశామని అటు మంత్రివర్గం, పార్టీ యంత్రాంగం ఎవరు చెప్పినా కూడా ఏదో ఒక రకంగా మసిపూసి లేకపోతే గుడ్డ కాల్చి ఎదుటివాడి మీద వేస్తే ఏదో రకమైనటువంటి మసి అంటకపోద్దా అని చెప్పి మీ ప్రయత్నానికి ఈ రోజున మీరు నిజంగా చెప్పాలంటే ఇంత అవివేకంగా, హీనంగా, ఏ రకం కూడా ఆలోచన లేకుండా అనర్థకాలను తీసుకురావడానికి, అల్లకొల్లాలను సృష్టించడానికి ప్రయత్నించిన మిమ్మల్ని అర్థం చేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. అందుకే మీకు 11 సీట్లకే పరిమితి చేశారు. అది కూడా మీరు శాశ్వత చిరునామాను లేకుండా చేసుకోవాలని అనుకుంటే ఇలాంటి కార్యక్రమాలు మూటగట్టుకోండి, ఇలాంటి అభియోగాలతో రండి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ప్రజలు ఎక్కడకపోయినా మిమ్మల్ని హర్షించకుండా జడాశ్రావణ్ గారు చెప్తా ఉన్నాడు. ఏం చెప్పాడు? నన్ను మాట్లాడమని ఒత్తిడి చేశారు, నాకు ఇందుట్లో ఎక్కడ తప్పు జరగలేదు కాబట్టి నేను మాట్లాడలేదు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి మీకు. ఇలాంటి 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఎలాంటి పరిస్థితి, వేరే వాళ్ళని కూడా మాట్లాడాలని చెప్పి వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, ఇంత దిగజారుడుతనం ఇంకెక్కడ కూడా చూడం. మీకే ఆ యొక్క ప్రతిష్ఠ కూడా దక్కింది అని చెప్పి మనవి చేస్తూ, మీకు ఎవరికైనా దమ్ము ఉంటే ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఇవాళ ఇక్కడ అడిగా, మీ ఇష్టం వచ్చిన చోటు పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చిన చోటు పెట్టుకోండి, అక్కడికి కూడా రావడానికి సిద్ధం అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఇది మీకు పరాకాష్ట, ఇది మీకు ఖచ్చితంగా మీ యొక్క పార్టీకి ముగింపు కార్యక్రమాలుగా కనపడుతున్నాయని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.